కత్తికి రెండు వైపులా పదునున్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో లాభాలు ఎంతుంటాయో నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. కృత్రిమ మేధతో జరుగుతున్న సైబర్ నేరాలు పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు ఏఐ సాయంతో చేస్తున్న నేరాలను అదే కృత్రిమ మేధతో అడ్డుకోవచ్చంటున్న ఈఎస్ఎఫ్ ల్యాబ్ వ్యవస్థాపకులు అనిల్ అనిశెట్టితో ఈటీవీ ముఖాముఖి. ఏఐ టెక్నాలజీ తోటి కోట్ల రూపాయల నగదుని సైబర్ నేరస్తులు దోచేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరస్తులు కాజేస్తున్నారో తెలిపేందుకు మనతోటి ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు అనిల్ అనిశెట్టి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏఐ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు, ఎన్ని రకాలుగా ఈ దోపిడీ జరుగుతుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే ఒక వ్యక్తి యొక్క రూపాన్ని కానీ, ఒక వ్యక్తికి సంబంధించిన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ, అంటే అతని యొక్క హావభావాలు, నడిచే విధానం కానీ, తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వాయిస్ ఏదైతే మనకి యూనిక్ ఫీచర్స్ కొన్ని ఉంటాయండి. ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాలంటే ఒకటి ఫేసు, రెండు మన వాయిస్. ఈ రెండింటిని కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరైనా యూజ్ చేసుకునే ఒక విధానాన్ని తీసుకొచ్చేసరికి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో కొంత కన్ఫ్యూజన్కి వెళ్ళే అవకాశం వచ్చింది. కామన్గా మీరు అన్నట్లు ఏ ఫ్రాడ్స్లో ఎక్కువ వీటిని యూజ్ చేస్తూ ఉన్నారంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రీసెంట్గా మనం ఇందుట్లో ఏమంటామంటే ఒక వ్యక్తి యొక్క గొంతుని వేరే వాళ్ళు కనుక ఈ సాఫ్ట్వేర్ వాడి కనుక దాన్ని డూప్లికేట్ చేస్తే, అంటే ఇమిటేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే వాయిస్ క్లోనింగ్ అంటాం. సో దీంట్లో ఏంటంటే రీసెంట్గా ఒక ముంబైలో జరిగిన ఒక ఇన్సిడెంట్, వాళ్ళ బాబుకి ఒక చిన్న యాక్సిడెంట్కి మెట్టయినట్టు, సో తనే ఇంకా హాస్పిటల్లో వేరే వాళ్ళు జాయిన్ చేస్తున్నారు, మీరు కొంచెం అతనికి మనీ వేయండి, నిజంగా వాళ్ళ సన్నే కాల్ చేసి వాళ్ళ మదర్కి చెప్పినట్లు ఇట్లా అని ఆ పానిక్ సిచ్యువేషన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఐసీయూలో జాయిన్ చేయాలన్నారు, లేదు మనీ వేయాలి అన్నారు. కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం చేసిందంటే కొన్ని లక్షల రూపాయలు ఆ అకౌంట్స్కి ఫస్ట్ 10 lakhs వేసింది, తర్వాత మరొక 12 lakhs వేసింది. ఈ రెండు వేసిన తర్వాత ఆవిడకి అప్పుడు రియలైజ్ అయిందనమాట, అసలు ముందు ఏ హాస్పిటల్ ఉందో చూద్దామని చెప్పేసి నెట్లో ఆ డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ హాస్పిటల్కి కాల్ చేస్తే కానీ తెలియలేదు ఏమని, ఇది ఒక ఫ్రాడ్ జరిగింది, ఎవరో ఇంపర్సనేట్ చేశారు వాళ్ళ సన్ వాయిస్ అని చెప్పి అప్పుడు తెలుసుకుంది. సో ఈ విధమైన స్కామ్స్లో వాయిస్ని బట్టి నమ్మొద్దు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అవతల వ్యక్తి కరెక్టా కాదా అని. కానీ ఇక్కడ ఏంటంటే వాయిస్ చాలా క్లియర్గా వాళ్ళ సన్ వాయిసే ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఏఐని ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి, చాలామంది మోసపోతూ ఉన్నారు. అసలు ఈ టెక్నాలజీని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు, ఎట్లా దోచేస్తున్నారు? ఒక వ్యక్తి నేను పెట్టుబడి పెట్టాలి అంటే ఒకప్పుడు మనం ఏం ఎడ్యుకేట్ చేసామంటే సేమ్ ఇందాకట్లాగా ముందు ఎవరు క్రెడిబిలిటీ ఆఫ్ ద కంపెనీ చూడండి, ఆ వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీ చూడండి అనేది కామన్గా మనం చెప్పుకున్న ఒక వన్ ఆఫ్ ద ప్యాటర్న్. ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిర్మలా సీతారామన్ మేడము ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఆ ఫేక్ వీడియో ద్వారా ఏం చేశారంటే ఆవిడ ఒక కంపెనీని, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఆ వీడియోని సోషల్ మీడియాలో పబ్లిష్ చేయటం. తర్వాత మేడం గారు వచ్చి ఇది వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా ఒక అఫీషియల్ నోట్ పబ్లిష్ అయింది, ఎక్కడా కూడా ఈ వీడియో వాళ్ళ అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ చేయమని సపోర్ట్ చేయరు. సో ఇలా చెప్పాల్సిన సిచ్యువేషన్ మనకు క్రియేట్ అయింది. ఇందాక మనం మాట్లాడుకుందేమో వాయిస్, అదే కనుక ఒక యొక్క ఫేస్ని కంప్లీట్ ఫేషియల్ రిప్రజెంటేషన్ని ఎలాంగ్ విత్ వాయిస్ వీటన్నిటిని క్లోన్ చేస్తే వాటిని డీప్ ఫేక్ వీడియోస్ అంటారండి. ఈ టెక్నాలజీకి ఒకప్పుడు ఏంటంటే హై ఎండ్ కంప్యూటింగ్ ఇవన్నీ అవసరం అయ్యాయి కానీ, బట్ ఇప్పుడు వచ్చిన వాటిలో చిన్న చిన్న మొబైల్ యాప్స్లో కూడా వీటిని క్రియేట్ చేయటం, యూజ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఎందుకు పబ్లిక్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారంటే ఎప్పుడైతే అలాంటి సెలబ్రిటీస్ కానీ మనం ఫాలో అయ్యే లీడర్షిప్ టీం కానీ అందులో ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ కొంతమంది ఏంటంటే ఈ డీప్ ఫేక్ గురించి అవగాహన లేని వాళ్ళు ఇమీడియట్లీ బై హరీ దీన్ని ఏమంటారంటే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అంటాం, అంటే ఎక్కువ మంది జాయిన్ అయితే మనకు అవకాశం ఉండదేమో అన్నట్లు ఆ హరీని క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తారండి. ఇది వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఈకేవైసీ కూడా గతంలో బాగా జరుగుతూ ఉండేది, ఇప్పుడు టెక్నాలజీ మార్పుతోటి ఈకేవైసీ జరుగుతుంది, అంటే ఈకేవైసీ ఫ్రాడ్స్ ఎక్కువ
జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా టెక్నాలజీని దీంట్లో ఉపయోగించు? ఎస్పెషల్లీ ఈకేవైసీ ఎవరైతే ఒక బ్యాంక్ అకౌంటే కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సబ్సిడీకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలో అయితే బ్యాక్గ్రౌండ్ చెక్ అంటామండి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు కావచ్చు, లేదా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం, ఒక జాబ్ ఇంటర్వ్యూ రిమోట్లో చేసినప్పుడు నో యువర్ కస్టమర్ ఆర్ నో యువర్ పర్సన్ ఎవరైతే అవతల సైడ్ ఉంటారో వాళ్ళు మనం అనుకున్నట్లు ఈ డీప్ ఫేక్ అప్లికేషన్ వాళ్ళ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని సేమ్ సాఫ్ట్వేర్ ద్వారా కనుక వాళ్ళ ఆ కాల్లోకి వచ్చి అథెంటికేట్ అవ్వటం వల్ల బ్యాంక్స్ ఏం చేస్తాయండి, రెండే విషయాలు వాళ్ళు చూస్తారు. ఒకటి, వాళ్ళు అడిగిన ఆధార్ నెంబర్స్ కావచ్చు, వాళ్ళ కొన్ని డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, నిజంగా అనిలే ఈ కాల్ అటెండ్ అవుతున్నారా లేదా. సో దీని ద్వారా ఏమవుతుంది, అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అథెంటికేషన్ అయిపోయింది, డీటెయిల్స్ ఇచ్చేశారు, వాళ్ళకి బ్రీచెస్ నుంచి వచ్చింది, ఏ అప్లికేషన్ వాడుకొని వీళ్ళు కాల్ అటెండ్ అయ్యారు. వన్స్ ఆ అకౌంట్ వచ్చిన తర్వాత ఇక దాన్ని మనీ లాండరింగ్ వాడతారా, మనీ మ్యూల్ అకౌంట్స్ కింద వాడతారా, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే కంట్రీ భద్రతకి సంబంధించి కూడా కొన్ని ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్లో వాళ్ళు మిస్యూజ్ చేస్తారా, ఇదైనా కావచ్చు. లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టు సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు ఈ గ్యాస్ తగ్గుతుంది కాబట్టి సో కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంత రిజర్వ్స్ ఉన్నాయి అని కనుక ఏదైనా ఒక మినిస్ట్రీ లాగా వాళ్ళు కనుక ఈ కేవైసీ ప్రాజెక్ట్ టైప్లోనే వాళ్ళు కనుక ఒక వీడియో క్రియేట్ చేసి పబ్లిష్ చేశారనుకో, ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పెనుముప్పుని మనం ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్. మనం ఏఐ టెక్నాలజీతో జరుగుతున్నాయి అని గుర్తించాలన్నా, వీటికి అడ్డుకట్ట వేయాలన్నా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎప్పుడైనా సరే ఏఐని వాడుకొని ఎవరైనా ఒక వీడియో కానీ ఆడియో కానీ తయారు చేయాలంటే ఖచ్చితంగా వాటర్ మార్కింగ్ పెట్టుకోవాలి అనేది క్లియర్గా గవర్నమెంట్ నామ్స్లో ఉందండి. తర్వాత కామన్ మెన్, మరి నాకెలా తెలుసు, నాకు వచ్చిన వాయిస్ కాల్ కానీ లేకపోతే ఆ డీఫేక్ వీడియో కాల్ ఇది డీఫేక్ అని ఎలా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. మీకు ఆ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయాల్సిన లక్షణాలు మేజర్గా మూడే పెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక లైటింగ్ పడుతున్నప్పుడు షాడో ఎలా ఉంది, 2 ఐ బ్లింకింగ్ యొక్క రేట్ ఎలా ఉంది. మన కామన్ హ్యూమన్ పర్ మినిట్ ఎన్ని ఐ బ్లింక్స్ చేస్తాడు, కొన్ని డీఫేక్ సాఫ్ట్వేర్లు కనుక అంత అడ్వాన్స్డ్గా ఉండకపోతే ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. మూడోది వాయిస్ అండ్ లిప్ సింకింగ్, మనం మాట్లాడుతున్న వాయిస్ ఎప్పుడు వస్తుంది, లిప్ సింకింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇది చూడండి. ఇన్ కేస్ మనం కనుక ఆ పానిక్ సిచ్యువేషన్లో ఇవన్నీ అర్థం చేసుకోలేము అనుకున్నప్పుడు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్ నుంచి మీకు ఈ వీడియో కాల్ వచ్చింది అనుకుంటే ఫస్ట్ ఆ వీడియో కాల్ కట్ చేయండి. కట్ చేసి మీరు కాల్ చేయండి. ఇవన్నీ వాయిప్ కాల్స్ అంటాం అనమాట, ఇంటర్నెట్ కాల్స్. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనకి డౌట్ వచ్చింది లాగానే కాల్ కట్ చేయండి, తిరిగి కాల్ చేసినప్పుడు, ఎందుకంటే యాప్లో మళ్ళీ వాళ్ళు జాయిన్ అయ్యి రావడానికి కొంత డిలే పడుతుంది కాబట్టి ఈ విధంగా. తర్వాత ప్రతి ఫ్యామిలీ మెంబరు మీకు తెలిసిన ఒక సీక్రెట్ కోడ్ ఖచ్చితంగా పెట్టుకోండి. అది ఎక్కడ కూడా మీరు సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కూడా మీరు పబ్లిష్ చేయొద్దు. ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో తెలియాలి. ఇది మనం చేసుకోవాల్సిన ఫస్ట్. అది వాయిస్ కాల్ కావచ్చు, వీడియో కాల్ కావచ్చు, ఒక సీక్రెట్ కోడ్ ఖచ్చితంగా. అది మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారా, మీరు రీసెంట్గా వెళ్ళిన పార్టీ గురించి అడుగుతారా, ఏదైతే మీరు జాయింట్గా నిజంగా చేశారో ఆ విషయాన్ని సందర్భాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేయండి. దాన్ని బట్టి తెలుస్తుంది. ఇది పొలిటీషియన్స్ వీళ్ళందరూ మరి పబ్లిక్ వీళ్ళ యొక్క వీడియోస్ని ఆడియోస్ని వీళ్ళు ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే దీన్ని జాన్ డోయ్ యాక్ట్ అంటారు. అంటే పర్సనల్ రైట్స్, ఒక పర్సనల్ ప్రొటెక్షన్ రైట్స్ అంటారండి. మన యొక్క ఫేస్ని కానీ మన యొక్క వాయిస్ కానీ ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా మనం హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేసుకొని ఒక ఆర్డర్ తెచ్చుకోవచ్చు. దాన్ని పర్సనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. అంటే ఆ రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. ఇండియాలో ఒక యాక్ట్ ఉందండి. ఎప్పుడైనా ఇలాంటి డీఫేక్ కానీ డీప్ స్కేమ్ వీడియోస్ ఇలా ఫ్రాడ్స్ జరుగుతాయో మనం ఎప్పుడైతే ఈ రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే వితిన్ 36 hours లోపు ఆ సంబంధించిన లింక్స్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ రిమూవ్ చేయాలి. ఇది క్లియర్గా ఉందండి. మనం కనుక కామన్ మెన్ అయ్యి మనకు సంబంధించిన వీడియోస్ ఎవరైనా ఇట్లా డీప్ ఫేక్ వీడియో ద్వారా చేస్తే ఖచ్చితంగా cybercrime.gov.in కానీ 1930 అనే నెంబర్ కానీ కాల్ చేసి మన కంప్లైంట్ని రిపోర్ట్ చేసుకోవాలి. రాజకీయ నాయకుల ప్రసంగాలు రెచ్చగొడుతున్నట్లు కొన్ని వీడియోలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదొక పెద్ద సవాలుగా మారుతుంది పోలీసులకి. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఆ ప్రసంగాలని వీళ్ళు ఏఐ ద్వారా మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వాటిని మారుస్తూ ఉన్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు? చాలా స్టేట్స్లో మనం చూస్తున్నాం. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సీఎంలు ఇలా చెప్పినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. మేజర్గా వీళ్ళు ఏం చేస్తారంటే
ఎంటైర్ వీడియోని ఎప్పుడు కూడా డీప్ ఫేక్లోకి తీసుకుని వెళ్ళరండి. వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వీడియోస్ని ఏఐకి లింక్ ఇచ్చేసి ముందు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే ఎంటైర్ కన్వర్జేషన్ అంతా కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళు ఏదైతే ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలనుకున్నారో లేకపోతే ఒక మతాన్ని రెచ్చగొట్టాలనుకున్నారో ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టరింగ్ అంటాం, అంటే ట్యాంపర్ చేస్తారు బై యూజింగ్ ఏఐ. ఆ పర్టికులర్ ఫ్రేమ్ని పెట్టేవాళ్ళు. ఒకప్పుడు ఇదన్నీ చేయాలంటే పెద్ద పెద్ద సర్వర్లు ఇవన్నీ టెక్నాలజీ ఉండి చేయడానికి కొంతమంది దగ్గరే పాసిబిలిటీ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు చిన్న మొబైల్ ఫోన్లో కూడా రకరకాల యాప్స్ని యూజ్ చేసి ఇలా ఎవరైనా సరే సామాన్యుడు కూడా పెట్టే స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని స్టేట్స్లో ఏఐ మినిస్ట్రీ కూడా స్టార్ట్ అవుతుందండి. ఒక డిపార్ట్మెంట్ని ఏఐ డిపార్ట్మెంట్ కింద తీసుకెళ్తున్నారు. కొన్ని మన సౌత్ స్టేట్స్లోనే ఉన్నాయి. మొన్నటి వరకు మనం గ్లోబల్గా కొన్ని కంట్రీస్లో చూసాము. ఇప్పుడు ఇది అడాప్ట్ అవుతుంది. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్లో కూడా ఇలాంటివి ఖచ్చితంగా కొన్ని వింగ్స్ స్టార్ట్ అవ్వాలి. ఏఐ మీద ఇన్వెస్టిగేషన్ చేయటం, ఏఐ సోషల్ మీడియా వాచ్, ఇలాంటి డీప్ ఫేక్ కానీ డీప్ స్కామ్ ఏమేమి జరుగుతున్నాయి పొలిటికల్ పార్టీ మీద ఒక సపరేట్ వింగు ప్రోయాక్టివ్గా ఎవరో వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేసేదాకా వెయిట్ చేయకుండా ఈరోజు డీఫేక్ వీడియో డిటెక్ట్ చేసే టెక్నాలజీ వచ్చింది. ప్లాట్ఫామ్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందుబాటులో ఉన్నాయండి. మన కళ్ళతో చూసింది విన్నదే కాదు, ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని నిపుణులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.